హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్ వెహికల్ అనేది తీసుకొచ్చానమాట. ఐచర్ 557 బండి అనమాట. ఇది వచ్చేసి డోజర్ బండి అనమాట. ఐచర్లో డోజర్ బండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూసి వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట, అన్న ఐచర్లో డోజర్ బండి అంటూ చూడు, ఐచర్ వెహికల్ అన్నా సరే చూడు, తక్కువ ప్రైజ్లో కావాలన్నా డోజర్ బండి అయినా సరే అని అడుగుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట, లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలామంది అయితే అడుగుతున్న వెహికల్ అనమాట. అంటే పర్టికులర్గా ఐచర్ అని కాదు, జాండీలు కానీ మహీంద్రాలు కానీ డోజర్ బండి అయితే అడుగుతుంటారు. కాబట్టి అలాగే చాలామందికి వర్క్ వచ్చే పని అనమాట. ఇది వచ్చేసి అంటే చాలా వరకు అవసరం ఉండే వెహికలే కాబట్టి ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూసి వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఓనర్ అయితే కొద్దిగా అమౌంట్ పరంగా అవసరం వచ్చేసి అమ్మేయడమే, కానీ వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. పూర్తిగా చూసి దగ్గరికి వెళ్ళి చూసుకున్న వాళ్ళకి మాత్రమే క్లారిటీ అయితే వస్తుంది. కాబట్టి వెళ్ళి చూసుకోండి, నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి ఐచర్ 557 బండి అనమాట. ఇది వచ్చేసి డోజర్ బండి అనమాట. ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళి చూసుకోండి. మోడల్ చూసుకుంటే 2016 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 8 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. 16లో అయితే తీసుకోవడం జరిగింది. 2016లో అయితే తీసుకున్న వెహికల్ కాబట్టి 8 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. కండిషన్ పరంగా అయితే గుడ్ కండిషన్లో ఉంది. టైర్ల పరంగా చూసుకుంటే 70 నుంచి 60% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. చాలా నీట్గా అయితే ఉందన్నమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం కూడా అయితే లేదని అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. కాబట్టి వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి, క్లారిటీగా మొత్తం చెక్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 4,50,000 అయితే చెప్తున్నారన్నమాట. 4,50,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. మీరు మాట్లాడుకుంటే చాలా వరకు తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఫైనల్గా అలాగే ఒక ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరైతే వెళ్ళి చూసుకోండి, తర్వాత కూర్చొని మాట్లాడుకోండి. అంతేగాని టైంపాస్ కోసం అయితే చేయమాకండి. ఒకవేళ లొకేషన్ దగ్గరలో ఉంటే మాట్లాడండి, ఎందుకంటే ఓనర్ ఉన్నారా లేదా కనుక్కోవడానికి అయితే చేయొచ్చు. కానీ దగ్గరున్న దూరం ఉన్నా సరే ఓనర్ దగ్గర ఉన్నారా లేదా అనేది కనుక్కొని మీరైతే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆల్రెడీ వీడియోలో మొత్తం క్లారిటీ డీటెయిల్స్ అనేది చెప్తున్నాను. మళ్ళీ మీరు ఓనర్తో మాట్లాడిన డీటెయిల్స్ అయ్యాయి కాబట్టి ఒకసారి వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ జగ్గంపేట అనే మండలంలో అయితే ఉన్నాయా. జగ్గంపేట అనే మండలంలో ఈ యొక్క లొకేషన్ అయితే ఉందన్నమాట. జగ్గంపేట అనే మండలంలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది. అలాగే లొకేషన్ తెలిసిన ప్రతి ఒక్కరైతే దగ్గరికి వెళ్ళి వెహికల్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియో ఇలా చెప్పాలనుకునేది చాలా మంది అయితే అడుగుతున్నారు. కాబట్టి మీకోసం ఈ యొక్క వెహికల్ అనేది తీసుకొచ్చాను. ఏదైనా పర్వాలేదు, జాండీర్ వెహికలే కదా, నాకు కావాల్సింది ఇదే కదా అని అయితే అనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇది వచ్చేసి డోజర్ బండి అనమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఐచర్లో డోజర్ బండి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే వెహికల్ అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు జై హింద్.